ఈ మన చిత్తాలు ఏమున్నాయి, సమస్త చిత్తాన్ని, సమస్త శక్తిని అమ్మ మీద లగ్నం చేసుకుందాము. శ్రీమాతాజీ, దయచేసి మమ్మల్ని క్షమించి ఈ పూట మీరు సాక్షాత్తుగా వచ్చి మా అందరినీ మా అందరికీ చక్కటి ధ్యాన స్థితిని ప్రసాదించండమ్మా. మీరు చెప్పిన విధంగా మా అందరం నిర్విచార స్థితికి చేరుకోవటానికి మా ముందున్న అడ్డంకులన్నింటినీ తొలగించి మాకు చక్కటి నిర్విచార స్థితిని ప్రసాదించండమ్మా. చేసేది మీరే, చేయించేది మీరే, ఆనందించేది మీరే, అన్నీ మీరే అమ్మా. మేం కేవలం నిమిత్త మాత్రలము, మీ బిడ్డలు మాత్రమే తల్లి. మీరు మాతోటి చేయించాలనుకున్న ఈ ధ్యానంలో మేమందరము పాల్గొనటానికి, మీ ఆశీర్వాదాలు పొందటానికి దయచేసి మా అందరికీ అనుమతిని ప్రసాదించండమ్మా. శ్రీ ఆదిశక్తి సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు భూమాత ప్రార్థన. రెండు చేతులు భూమాత మీద. శ్రీమాతాజీ, మీరే సాక్షాత్తు శ్రీ ఆది భూమాత. దయచేసి మమ్మల్ని క్షమించి మీకున్నటువంటి ఓర్పును, సహనాన్ని, స్థిరత్వాన్ని, వివేకాన్ని దయచేసి మాకు ప్రసాదించండమ్మా. శ్రీ ఆది భూమాత సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆదిభూమాతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు కుండలిని మాత ప్రార్థన. రెండు చేతులు ఒళ్ళో. శ్రీ మాతాజీ, మీరే సాక్షాత్తు శ్రీ గణేష. దయచేసి మమ్మల్ని క్షమించి మాలో కుండలిని శక్తి పూర్తి జాగ్రత్త అయ్యేటట్లుగా శ్రీ కుండలిని మాతకి అనుమతిని ప్రసాదించమని శ్రీ గణేష గారికి చెప్పండమ్మా. మాలో కుండలిని అమ్మ యొక్క పూర్తి శక్తి సుషుమ్నా మార్గం గుండా సహస్రానికి చేరుకోవటానికి మా ముందున్న అడ్డంకులన్నింటినీ దయచేసి తొలగించండమ్మా. శ్రీ గౌరీ గణేశ సాక్షాత్ శ్రీ కుండలిని గౌరీ మాత సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గౌరీ గణేశ సాక్షాత్ శ్రీ కుండలిని గౌరీ మాతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు భూమాతమ్మని
ప్రార్థించుకొని బంధన్ వేసుకుందాము. మన కుండల్ని జాగృతి చేసుకుని బంధన్ తీసుకుందాం. ఇప్పుడు మనము 3 మహామంత్రాలు తర్వాత శ్రీ గణేశ మంత్రము తీసుకుందాము. त्वमेव साक्षात् श्रीमहालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्षप्रदायिनी माताजी श्री निर्मला देवी नमो नमः। त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। ఇప్పుడు మన కుడి మూలాధారంలో ఉన్న దోషాలన్నీ తొలగించుకోవడానికి శ్రీ కార్తికేయ గారిని ప్రార్థించుకుందాం. మన కుడి చేయి ఒళ్ళో, ఎడమ చెయ్యి భూమాత మీద. శ్రీమాతాజీ, మీరే సాక్షాత్తు శ్రీ కార్తికేయ. దయచేసి మమ్మల్ని క్షమించి
మా కుడి మూలాధారంలో ఉన్నటువంటి సమస్త మలినాలను దయచేసి తొలగించండమ్మా. మాలో శ్రీ కార్తికేయ తత్వాన్ని జాగృతిపరిచి, బలపరిచి, స్థిరపరచండమ్మా. మాలో కుండలిని శక్తి జాగృతి పడేటప్పుడు అడ్డు వస్తున్న సమస్త దోషాలను శ్రీ కార్తికేయ తత్వంతోటి సంహరించండమ్మా. శ్రీ కార్తికేయ సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. రాక్షసగ్ని సాక్షాత్, రాక్షసహంత్రి సాక్షాత్, శ్రీ లేకుండా. ఓం త్వమేవ సాక్షాత్ రాక్షసఘ్ని సాక్షాత్, రాక్షసహంత్రి సాక్షాత్, శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన దృష్టంతా కూడా మన కుడి మూలాధారం మీద పెట్టుకుందాము. ఇప్పుడు మనం మన ఇడానాడిని శుద్ధిపరచుకుందాము. ఎడమ చెయ్యి ఒళ్ళో, కుడి చెయ్యి భూమాత వైపు. శ్రీమాతాజీ, దయచేసి మమ్మల్ని క్షమించి మా ఇడానాడిని శుద్ధిపరచండమ్మా. మా ఊర్ధ్వగతికి అడ్డు వచ్చే సమస్త దోషాలు దయచేసి భూతత్వం ద్వారా తొలగించండమ్మా. మాలో శ్రీ మహాకాళీ తత్వాన్ని, శ్రీ భైరవనాథ తత్వాన్ని జాగృతిపరిచి స్థిరపరచండమ్మా. మా ఇచ్ఛాశక్తిని శుద్ధిపరచండమ్మా. మాలో ఉన్న అజ్ఞానము, అవిద్య, మూఢనమ్మకాలు, చాదస్తాలు దయచేసి భూతత్వం ద్వారా తీసేయండమ్మా. మా ఎడమ చేతిలో చైతన్య తరంగాలను గుర్తించుకునే శక్తిని మాకు ప్రసాదించండమ్మా. శ్రీ మహాకాళీ సాక్షాత్, శ్రీ భైరవనాథ సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్ శ్రీ భైరవనాథ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ
श्रीनिर्मला देव्यै नमो नमः। మన దృష్టంతా కూడా ఇడానాడి మీద లేదా మన ఎడమ చేతి మీద, ఎడమ అరచేయి. ఇప్పుడు మనము మన పింగళ నాడిని శుద్ధిపరచుకుందాం. కుడి చేయి ఒళ్ళో, ఎడమ చెయ్యి ఆకాశం వైపు. శ్రీమాతాజీ, దయచేసి మమ్మల్ని క్షమించి మా పింగళ నాడిని శుద్ధిపరచండమ్మా. మాలో ఉన్న అహంకారము, అధిక వేడి, భవిష్యత్ కాలం మీదున్నటువంటి ఆలోచనలు, ప్రణాళికలు దయచేసి ఆకాశతత్వం ద్వారా తొలగించండమ్మా. మాలో ఉన్న కాలేయాన్ని దయచేసి చల్లపరచండమ్మా. మా చిత్తాన్ని శుద్ధిపరచండమ్మా. మా క్రియాశక్తిని శుద్ధిపరచండమ్మా. మాలో శ్రీ మహాసరస్వతి గారి తత్వాన్ని, శ్రీ హనుమాన్ గారి తత్వాన్ని జాగృతిపరిచి స్థిరపరచండమ్మా. మా కుడి చేతిలో మీరిచ్చేటువంటి ఈ చైతన్య తరంగాలను తెలుసుకునే శక్తిని మాకు ప్రసాదించండమ్మా. శ్రీ మహాసరస్వతి సాక్షాత్, శ్రీ హనుమాన్ సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై
నమో నమః. ఇప్పుడు మన దృష్టంతా కూడా మన పింగళ నాడి మీద లేదా మన కుడి చేతి మీద, కుడి అరచేతి మీద. ఇప్పుడు మన ఎడమ చేయి కూడా ఒళ్ళో శ్రీ మాతాజీ, దయచేసి మమ్మల్ని క్షమించి మాలో ఉన్న సమస్త చక్రాలలోనూ శ్రీ గణేశ తత్వాన్ని స్థిరపరచండమ్మా. మాలో శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని స్థిరపరచండమ్మా. మా సుషుమ్నా మార్గాన్ని పెద్దదిగా చేసి మాలో నిర్విచార స్థితికి మాకున్న అడ్డంకుల్ని తొలగించండమ్మా. మమ్మల్ని ఎల్లప్పుడూ వర్తమాన కాలంలోనే ఉండేటట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండమ్మా. శ్రీ మహాలక్ష్మీ సాక్షాత్, శ్రీ గణేశ సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన దృష్టి మధ్య మూలాధారం మీద. శ్రీ గణేశ గారికి మన నమస్కారాలు తెలియజేసుకుందాము. ఇప్పుడు మన దృష్టి మన వెన్నెముక్క అంచు శ్రీ కుండలినీ మాత గారు నివాసం ఉండే స్థలం. మన దృష్టిని వెన్నెముక్క అంచు మీదకి తీసుకుని వెళ్దాం. మన చిత్తాన్ని శ్రీ గౌరీ కుండలినీ మాత, దయచేసి మమ్మల్ని క్షమించి
మా ఈ నమస్కారాలను స్వీకరించండమ్మా. మాలో మీరు నిత్య జాగృతి స్థితిలో ఉండేటట్లుగా మమ్మల్ని ఒక కంట కనిపెట్టుకోండమ్మా. మధ్య స్వాదిష్టాన శ్రీ బ్రహ్మదేవ సరస్వతి గారికి మన నమస్కారాలు తెలియజేసుకుందాము. నెమ్మదిగా మన చిత్తాన్ని మధ్య నాభి శ్రీ లక్ష్మీనారాయణ గారికి మన నమస్కారాలు తెలియజేసుకుందాము. మన నాభి చుట్టూ పొత్తి కడుపు వరకు ఉండే ఖాళీ స్థలం అంతా భవసాగరం. ఆ భవసాగరం మీద మన దృష్టిని పెట్టుకుందాము. మన చిత్తాన్ని మన భవసాగరం మీద పెట్టుకొని శ్రీ ఆదిగురు దత్తాత్రేయ గారికి ఆయన యొక్క దశ అవతారాలకి మన నమస్కారాలు తెలియపరుచుకుందాము. నెమ్మదిగా మన చిత్తాన్ని మన మధ్య అనాహత్ మీదకి తీసుకుని వెళ్దాము. శ్రీ దుర్గా మాతా జగదాంబ గారికి మన నమస్కారాలు తెలియజేసుకుందాము. మన నమస్కారాలను అంకితం చేద్దాము. మన నమస్కారాలను సమర్పించుకుందాము. కల్పి లక్ష్మి. ఓకే లక్ష్మి. ఇప్పుడు మన చిత్తాన్ని
విశుద్ధి చక్రం మీదకి తీసుకుని వెళ్దాము. శ్రీ రాధాకృష్ణ గారికి మన నమస్కారాలు సమర్పించుకుందాము. మనకి సాక్షి తత్వాన్ని ప్రసాదించమని శ్రీ రాధాకృష్ణ గారిని వేడుకుందాము. ఇప్పుడు మన దృష్టిని, మన చిత్తాన్ని నెమ్మదిగా సహస్రారం మీదకి తీసుకుని వెళ్దాము. మన దృష్టిని సహస్రారంలో ఉంచుకుందాం. మన చిత్తాన్ని
జై శ్రీ మాతాజీ అండి. నెమ్మదిగా కళ్ళు తెరుచుకొని అమ్మ ఈరోజు మనకు చెప్పే అమృతవాణిని విని తర్వాత అది మనం అన్వయించుకొని ముందుకు వెళ్దాం. జై శ్రీ మాతాజీ. I'll have to tell you the story about the Sastra day, about which it was decided long time back, before I incarnated. They had a big meeting in the heavens. All the 35 crores of gods, the deities, were there present to decide what is to be done. This is the ultimate that we have to do to human beings. To open their sahasrara, to open their awareness to the spirit, to the real knowledge of the divine, to remove the darkness of ignorance, and it had to be spontaneously because it has to work, the living force of God. Also, it had to be very quick. So all the gods requested that now I, the Adishakti, has to take the birth. They all tried their best. They did whatever was possible. The saints were made by them, but very few. They incarnated, and people made religions out of them, which were perverted, brought them bad name. No reality in those religions. These religions were money oriented or power oriented. There was no divine force working. Actually, it was all anti-divine. How to now turn human beings away from these superficial religions, these perverted paths of destruction? How to tell them about all these established organizations? For ages they have been ruling, making money, making power. It was a tremendous task, had to be done with great patience and the love. It was a very delicate work also, because they believed in those religions, innocent people, simple people. To blast them that this is all nonsense, there are no religions. They are against the incarnation, against all the prophets, against all the saints. That's why all the real saints had to suffer. It's a powerful work that was to be done. And that's why Adi Shakti had to take birth on this earth. It had to be before the 6th of May, because 6th of May was the doomsday in that year. It was done on the 5th of May at the nick of the time.
It was all decided beforehand. And every deity's job was allotted to all of them. Very efficient deities, very obedient. They knew me very well, completely dedicated and devoted. They knew me very, very well. Every end of my hair they knew. I didn't have to teach them protocol. Love itself gives you protocol. But love that is divine is not selfish love. It's not the way we love my child, my husband, my country, my clothes. It is the love which is divine, which spreads from జై శ్రీ మాతాజీ. కొంచెం సేపు మనము ధ్యాన స్థితిలో ఉందాము. మన చిత్తం మొత్తం శాస్త్రం మీద పెట్టుకొని అమ్మ గొంతుని, అమ్మ వాయిస్ని మననం చేసుకుంటూ కొద్దిసేపు మన చిత్తం మీద మన శాస్త్రం మీద మన చిత్తాన్ని పెట్టుకొని మనము ధ్యాన స్థితిలో ఉందాం. జై శ్రీ మాతాజీ. నెమ్మదిగా కళ్ళు తెరుచుకుని అమ్మని చూసుకుందాము. సో అమ్మ చెప్పిన ఈరోజు యాక్చువల్గా కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి మనం ఈరోజు కొంచెం 5-6 మినిట్స్కే మన అమ్మ స్పీచ్ పెట్టుకోవడం జరిగిందండి. కాకపోతే ఈ 5-6 మినిట్స్ స్పీచే ఎంత ఇంపార్టెంట్ అంటే మనం సహజ యోగాలో ఏం చేయటానికి వచ్చాము, మనం సహజ యోగాలో మన అమ్మకి దగ్గర అయ్యే మార్గం ఎట్లాగా అని వెతుక్కునే ఒక క్వశ్చన్కి, ఒక ప్రశ్నకి అమ్మ చెప్పిన ఈ మాట ఒక బీజం లాంటిది. అది ఎలాగ మనం అంటే ప్రతి ఒక్క యుగంలోనూ ప్రతి ఒక్క దేవత విష్ణుమూర్తి గారు వచ్చారు,
ఆయన 10 అవతారాల్లో 9 అవతారాలతో ఆయన వచ్చారు. కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి వచ్చారు. రకరకాల మంది గురువులు వచ్చారు. షిరిడి సాయిబాబా గారు వచ్చారు. మొహమ్మద్ గారు వచ్చారు. జరాతుష్ట గారు వచ్చారు. ఇంతమంది భూమి మీదకి వచ్చారు జనాలను మార్చడానికి. మీరు షిరిడి సాయిబాబా గారి చరిత్ర ఆయన చరిత్ర చదివినా, ఆయన గురించి ఎక్కడ విన్నా కూడా ఆయన తెలుసుంటుంది. ఎవ్వడు కూడా నా స్థానాన్ని ఆక్రమించాలని చూడట్లేదు, కరెక్ట్గా నా స్థానంలో కరెక్ట్గా కూర్చోడానికి ఎవరు చూడట్లేదు అన్నాడు. అంటే ఆయన దైవాన్ని చూసిన పద్ధతిలో ఎవ్వరూ చూడలేకపోతున్నారు అని ఆయన బాధపడ్డారు. అంటే నా తర్వాత నా వారసులు ఎవ్వరూ దొరకలేదు నాకు అని ఆయన బాధపడ్డారు. ఎందుకు అంటే ఇదే ప్రక్రియ ప్రతి ఒక్కళ్ళకి జరిగింది. ప్రతి ఒక్కరు రావటం. జ్ఞానేశ్వర్ మహారాజ్ గారు, ఆయన శ్రీ కార్తికేయ గారి అంశ. సాక్షాత్ ఆయనే వచ్చారు. ఆయన 30 ఏళ్లకే ఆయన సమాధి తీసుకున్నారు. గురునానక్ గారు, ఆయన పని అలా అయిపోయింది. షిరిడి సాయినాథ్ గారు ఆయన రాళ్లతో కొట్టి ఊరి నుంచి వెలేశారు. తర్వాత కబీర్ దాస్ గారు, ఇలా ఎంత మందిని తీసుకున్నాక జీసస్ గారి సంగతి అయితే మీకు తెలియని అవసరం చెప్పాల్సిన అవసరం లేదు మనం. ఆయన ఎలా అయితే చంపేశారో, ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు అమ్మ గురించి చెప్పటానికి భూమి మీదకి రావటము, అమ్మ గురించి చెప్పిన దాంట్లో కాళిదాస్ కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్లు సగం విని సగం చేసుకొని ఒక మతాన్ని ఫామ్ చేసుకున్నాం. ఆ మతం ఎలా అయిపోయిందంటే చివరికి వచ్చేసరికి ఒక డబ్బుతోటి లేదా ఒక పవర్ తోటి, అంటే లీడర్షిప్ కావాలి అనే ఇట్లాంటి వాటితోటి ఆ మతం కాస్త అపవిత్రం అయిపోతూ వచ్చాయి. జనాలు కూడా గుడ్డిగా వాటిని నమ్మటం మొదలుపెట్టారు. ఎవడొచ్చి ఏది చెప్పినా ఏం మాట్లాడినా కూడా వాడే కరెక్ట్ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. జనాలకి ఒక మానవ మాతృలకి సంబంధించినటువంటి ప్రక్రియలను దైవానికి అంటకట్టి ఆ దైవాన్ని కూడా మానవులతో సమానంగా చూసే ఒక జుగుప్సాకరమైనటువంటి థాట్స్లో జుగుప్సాకరమైనటువంటి ఆలోచనలతోటి జనాల మధ్యలోకి వీళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. దానివల్ల అమ్మ తన బిడ్డల్ని భూమి మీదకు పంపించి జనాలని మార్చాలి అన్న తాపత్రయంతో ట్రై చేసిన ప్రతిసారి ఎవరో ఒకళ్ళు బాధపడుతూ భూమిని వదిలేసి అమ్మ దగ్గరికి వెళ్ళిపోవటం జరుగుతోంది. ఇటువంటి తరుణంలో మానవాళి ఇట్లాగ జరుగుతోంది అని చెప్పేసి తెలుసుకుని 33 కోట్ల మంది దేవతలతోటి శ్రీ ఆదిశక్తి గారు కూర్చొని ఎలాగ వీళ్ళని మార్చాలి అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకున్న తరుణంలో మనకు వచ్చిన అద్భుతమైన అవకాశం ఏంటంటే సాక్షాత్తు శ్రీ ఆదిశక్తి గారు భూమి మీదకి రావటం. ఆదిశక్తి గారి సాక్షాత్తు అవతారం. ఇది వరకన్న అవతారాలు ఏంటి అంటే విష్ణుమూర్తి గారు రాముడిగా అవతారం తీసుకుని వచ్చారు, లేదా కృష్ణుడిగా అవతారం తీసుకుని వచ్చారు. ఇక్కడ ఏంటంటే సాక్షాత్ ఆదిశక్తి గారే వచ్చారు. కానీ ఆదిశక్తి గారి చుట్టూ ఒక మాయ వల్ల మనకి అమ్మ ఒక మానవ స్త్రీగాను, ఒక సాంసారిక జీవితంలో గడిపే ఒక గృహిణిలాగా మనకి మాయా ప్రపంచంలో కనిపిస్తారు. సో అయితే అమ్మ భూమి మీదకి రావడానికి మెయిన్ టాస్క్ ఏంటి? ఇంతవరకు వీళ్ళు నమ్మిన అబద్ధాన్ని ఇది అబద్ధము అని చెప్పగలిగే సత్తా కావాలి. అది ఎవరు చెప్పినా ఎవరు తీసుకోలేరు. సో ఆ టాస్క్ నేను తీసుకుంటాను, ఆ పని నేను చేస్తాను అని చెప్పి అమ్మ భూమి మీదకి రావటం జరిగింది. ఇదే టైంలో దేవతలందరూ అడిగిన క్వశ్చన్ అమ్మని, అమ్మ మరి మీరు ఇట్లా దిగుతున్నారు, అందరూ వెళ్ళారు భూమి మీదకి, వాళ్ళందరూ రాళ్ళతో కొట్టి చంపారు, మరి మిమ్మల్ని కూడా చంపేస్తారేమో, ఇట్లానే చేస్తారు, నన్ను చంపేవాడు ఇప్పటిదాకా ఎవడు పుట్టలేదు, పుట్టడు కూడా, నేనే ఆదిశక్తిని అని చెప్పేసి అమ్మ చెప్పుకోవటం కూడా జరిగింది. దీని ఇన్సిడెంట్ కూడా ఒకటి మనకి ఢిల్లీలో జరిగింది, ఉత్తరప్రదేశ్లో ఒకటి జరిగింది. అది నేను తర్వాత చెప్తాను, రియల్గా జరిగింది. దాని తర్వాత అయితే మే 5వ తారీఖు అప్పటి వరకు 6 షట్చక్రాలు ఓపెన్ అయ్యాయి మనిషికి, మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు. శ్రీ మాతాజీ గారు, శ్రీ ఆదిశక్తి గారు భూమి మీదకి వచ్చాక 7th చక్రం అంటే మన సహస్రార చక్రం ఓపెన్ చేయడానికి తారీఖు మే 5, 1970న ఫిక్స్ చేశారు. ఎందుకు ఫిక్స్ చేయడం జరిగింది అంటే మే 6వ తారీఖు ఒక మనం అనుకోని డూమ్స్డే అంటే ఒక ప్రళయము వచ్చే రోజు అది. అయితే ఇప్పుడు నేను ఇది ప్రళయం వచ్చే రోజు అని నేను చెప్పంగానే మనం అనుకుంటే అప్పుడు ఏం ప్రళయం జరగలేదు అని చెప్పేసి ఒక థాట్ వస్తుంది జనాలకి. కానీ మే 30, 1970న మనకి బ్రెజిల్ దగ్గర ఒక్క 9 నిమిషాల పాటు వచ్చిన భూకంపంలో 70,000 మంది ఇలా చిటికలో చనిపోయారు. అదే భూకంపం కనుక ఒక్క 24 గంటలు వచ్చి ఉంటే భూమి మొత్తం పోయేది. అటువంటి ప్రళయాన్ని ఆపి మనకి అమ్మ సహస్రార చక్రాన్ని ఓపెన్ చేసి మనకి రెండవ జన్మ అంటే మానవ జన్మ యొక్క కుండల్ని జాగృతి పడిన తర్వాత
మన మానవ జన్మని మార్చడానికి శ్రీ ఆదిశక్తి గారు సాక్షాత్తుగా భూమి మీదకి రావటం జరిగింది. సో మన వెనకాల ఇంత జరిగింది, మనం కామ్గా కూర్చుంటున్నాము. ఈ సహజ యోగాన్ని అమ్మ మన చేతుల దాకా ఇంతవరకు మనకి తీసుకొచ్చారు. ఇది అంత ఇంపార్టెంటా అనే క్వశ్చన్ మనకి వస్తుంది. మనం చేసే ఈ ధ్యానమేనా సహజ యోగా? మనం కంప్లీట్ చేసుకునే ఈ ధ్యాన ప్రక్రియన మన ఇడానాడి, పింగళానాడి, సుషుమ్న నాడి శుద్ధి పడితే చాలా. అమ్మ మన కుండలిని జాగృతి ఎందుకు ఇచ్చారు? అసలు మనం ఎందుకు సహజయోగాలో ఉన్నాము? మనం ఈ మూమెంట్లో ఎందుకు సహజయోగాలో జన్మ తీసుకున్నాము? ఎందుకు సహజయోగాకి వచ్చాము? ఇప్పుడు అందరం ఎందుకు కలిసాము? నేను ఆత్మని అని ఎందుకు అనుకుంటున్నాను? ఇటువంటి ప్రశ్నలకి సమాధానం వస్తే అమ్మ భూమి మీదకి రావటానికి బ్రిటిషర్స్తో కూడా దెబ్బలు తిని మరి మనకి సహజయోగాన్ని అందించడానికి అమ్మ పడ్డ శ్రమ యొక్క ఫలితం దక్కుతుంది. అమ్మ పడ్డ శ్రమకి ఫలితం దక్కాలి అంటే మనము సహజ యోగాన్ని చూసే యొక్క దృష్టి మారాలి. అమ్మ దృష్టితోటి సహజయోగాన్ని చూసే దృష్టిని మనం తెచ్చుకుంటే మనకి సహజయోగ యొక్క అంతరార్థం మనకి అర్థమవుతుంది. సో ఇది మనకి ఈరోజు మనకి అమ్మ చెప్పిన దాంతో ఆ సహజయోగ యొక్క క్వశ్చన్కి ఒక బీజం అనేది మనం స్టార్ట్ చేసుకున్నాము. సో అందరము శ్రీ మాతాజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకొని నమస్కారాలు సమర్పించుకొని భూమాతకి నమస్కరించుకొని బంధం తీసుకుందాము. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి అందరికీ. సో బిఫోర్ మీ అందరూ అడిగే ముందు నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పిన దాని ప్రకారము మనము నెక్స్ట్ వాటికి వెళ్దాం. అంటే అమ్మ చెప్పిన విధానాలకి దానికి మనం వెళ్దాం. సో ఎంతమందికి మనకి ఎడమ చేతిలో కుడి చేతిలో చైతన్య తరంగాలు తెలుసుకొని మనము గుర్తించుకునే శక్తిలో ఉన్నాం. మనం మన చైతన్య తరంగాలతోటి కరెక్టా రాంగా అని తెలుసుకునే శక్తిలో ఉన్నాము. ఇది చెప్పగలరా? మన చేతుల్లో చల్లగా వేడిగా తెలుస్తోంది, మన వేళ్ళు మనకి చెప్తున్నాయి, ఇలాంటివి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదా వైబ్రేషన్స్ మనకి ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఎవరైనా మాట్లాడొచ్చండి. మనకి వైబ్రేట్ అవేర్నెస్ వస్తేనే సహజయోగా యొక్క ఫస్ట్ స్టెప్ మనం రీచ్ అయినట్టు. మనం మాయా ప్రపంచం నుంచి బయటకు పడాలి. అందుకని వైబ్రేట్ అవేర్నెస్ క్వశ్చన్ అడుగుతున్నానండి. జై శ్రీ మాతాజీ భయ్యా. రేషి మాతాజీ దీది. జై శ్రీ మాతాజీ. ఆహ్, ఆహ్, భయ్యా ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నాము. చేస్తుంటే ఏమవుతుందంటే న అంటే కూలింగ్ నాకంత కూలింగ్ తెలియట్లేదు భయ్యా. కానీ ఏంటంటే హ్మ్, చేతులు అలా మెడిటేషన్ చేస్తుంటే హ్యాండ్స్‌లో ఒక హ్మ్. రకమైన పింకిష్‌లో వచ్చేస్తున్నాయి. ఒక కానీ రకమైన నాకు పింక్ కలర్‌లో వస్తాయి ఓకే. హ్యాండ్స్. ఓకే. అది ఆ మెడిటేషన్ చేసినప్పుడు ఆ స్థితి తెలుస్తుంది. కానీ నాకంత కూలింగ్ అది తెలియట్లేదు భయ్యా. కానీ ఓకే. బ్యాలెన్స్‌లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అది అంటే నా వైబ్రేటరీ అవేర్‌నెస్‌లో ప్రాబ్లమ్ ఉందా? లేపోతే చక్రాస్‌లో ప్రాబ్లమ్ ఉందా? అనేది నేను ఆహా! తెలుసుకోలేకపోతున్నాను భయ్యా. లేదు. చక్రాస్‌లో ప్రాబ్లమ్ ఉండి, వైబ్రేట్ అవేర్‌నెస్‌లో ప్రాబ్లమ్ ఉంటే మీకు ఆ పింకిష్‌గా అవ్వటము, మీ చేతుల్లో మీకు తెలియకపోవటం అనేది ఉండదు. తెలుస్తోంది మీకు. సంథింగ్ తెలుస్తోంది. అంటే ఏంటంటే, మీరు దృష్టి పెట్టినప్పుడు మీకు దాని మీద ఏదో ఒక స్పర్శ తెలుస్తోంది. సో, అది వైబ్రేట్ అవేర్‌నెస్ కరెక్టేనండి. అది ప్రాబ్లమ్ లేదక్కడ. కాకపోతే నేను అడిగిన క్వెషన్‌కి మీకొచ్చిన దీనికేంటంటే, మనం ఇప్పటివరకు వైబ్రేట్ అవేర్‌నెస్‌ని టెస్ట్ చెయ్యలేదు అనైతే అర్థమైంది. ఎప్పుడైనా టెస్ట్ చేశారా మీరు? నాకు ఎంతవరకు వైబ్రేషన్స్ ఉన్నాయి అని?
చేయలేదు భయ్యా. చేయలేదు. ఓకే, ఫైన్. సహజంగా మనం ప్రాక్టికల్స్ లో కూడా వెళ్ళాలండి. మనం ప్రాక్టికల్స్ కి వెళ్తేనే మనకు అమ్మ చెప్పిన విద్య మనకి బాగా అర్థమవుతుంది. ఓకే, డన్. సో మీకు వైబ్రేట్ అవేర్నెస్ అనేది మీకు వర్క్ అవుతోంది. సో అది వర్కింగ్, ఇంకా మనము దాని మీద టెస్ట్ చేసుకునే వర్కింగ్ మనం చేసుకుందాం. సో అది గుడ్ క్వశ్చన్ ఇది. సో జై శ్రీ యూఆర్ మాతాజీ. కంప్లీట్లీ ఫైన్, నో ప్రాబ్లం. జై శ్రీ మాతాజీ భయ్యా. జై శ్రీ మాతాజీ దీది. సో అమ్మ, ఇంకా ఎవరికన్నా, జై ఎందుకంటే శ్రీమాతాజీ అండి. జై శ్రీ మాతాజీ అమ్మ, చెప్పండి. నాకు కూడా చేతుల్లో అది ఎప్పుడైనా తెలుస్తుందండి. వైబ్రేషన్స్ వస్తాయి కానీ చల్లగా తెలియదు. ఎప్పుడో ఒక్కసారి చల్లగా ఉంటుందండి. సహస్రారం ఓకే, మీద గాలి వెళ్తున్నట్టు ఉంటది కానీ చల్లదనం ఎప్పుడూ రాలేదండి సహస్రారం మీద. పర్ఫెక్ట్ లేదమ్మా, ఇది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇంకా అమ్మ, మీకు ఎలా అనిపించిందో చెప్తే దాన్ని బట్టి మేము వైబ్రేటరీ ఎలా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అమ్మ మనకు చెప్పిన విద్యల్లో మనం నేర్చుకోవచ్చండి. అందుకే నేను ఇవన్నీ అడుగుతున్నాను. దయచేసి నేను గొప్ప కాదు, మీరు గొప్ప కాదు, ఎవ్వరం గొప్ప తక్కువ చిన్న పెద్ద ఏవీ లేవు. ఎవ్వరు మొహమాట పడకుండా దయచేసి చెప్పండి. దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. నాకు వైబ్రేటరీ అవేర్నెస్ నేను తెలుసుకోవటానికి నాకంటే ముందు సహజయోగాలోకి వచ్చిన నా భార్య నాకు హెల్ప్ చేసి చెప్పారు. సో నేను దద్దినే. నాకు 6 నెలలు 7 నెలలు పట్టింది అమ్మని అడుక్కు తింటే అప్పుడు ఇచ్చారు నాకు వైబ్రేటరీ అవేర్నెస్. సో నేను గొప్ప అనేది ఏం లేదమ్మా, నాకు ఇంకా చాలా జై నేర్చుకుంటున్నాను. శ్రీ మాతాజీ భయ్య. జై శ్రీ చెప్పండి. మాతాజీ. జై శ్రీ నాకు మాతాజీ. సహస్కారంలోని బాగానే తెలుస్తుందండి, చేతుల్లో కూడా బాగానే తెలుస్తున్నాయండి. సూపర్ అమ్మా, సూపర్. ఓకే, సో మళ్ళా మనం ప్రాక్టికల్స్కి వెళ్ళటానికి ముగ్గురు రెడీ అయ్యారు. ఇంకా జై శ్రీ మాతాజీ. పార్వతి, జై శ్రీ మాతాజీ, హలో. పద్మ జై గారు. శ్రీ మాతాజీ. ఓకే, శ్రీ మాతాజీ. చెప్పండి. జై శ్రీ మాతాజీ అండి, చెప్పండి. ఆమ్, నాకునండి వైబ్రేషన్స్ గురించి తెలియదు కానీ చిత్తాన్ని ఓకే, అయితే విశుద్ధి చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఏకాగ్రత ఏర్పడిందండి. ఏర్పడి నాకు ఒక విధమైన సువాసన లాంటిది వచ్చిందండి. ఓకే, ఒక ఫైన్ అమ్మా. వాసన లాంటిది వచ్చిందండి అంతే. ఓకే, సో చేతుల్లో చిత్తాన్ని అయితే నిలుపుకోగలుగుతున్నానండి. వైబ్రేషన్స్ ఓకే, తెలియదండి కానీ అమ్మ ఓకే, పాదాల దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుందండి అంతే. ఓకే, ఆవిడే రైట్ నాకు అమ్మా. సర్వం, ఆవిడే నాకు సర్వం అనుకుంటానండి అంతే. సరే, ఇది శరణాగతి మీరు తీసుకున్నది కరెక్టే. మీరు ఏదైతే శరణాగతి అమ్మకి సమర్పించుకున్నారో అది కరెక్ట్ అమ్మా. అవును. కానీ మనకి అవును. సహజయోగాలో మనం ఎదగాలి అంటే మనకి వైబ్రేటరీ అవేర్నెస్ చాలా 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 ఇంపార్టెంట్. అంటే మన చైతన్య తరంగాలు మనకి చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నానండి. పర్లేదు. సో మీకు చేతుల్లో మీది అంటే రావట్లేదని నేను అనట్లేదు, మీరు ఇప్పటివరకు గమనించుకోలేదు. నా నా నేను చెప్పే పాయింట్ అది. మీకు రావట్లేదని నేను అనట్లేదు, మీరు గమనించుకోలేదు. మనం గమనించుకోవాలి ఇప్పుడు, అందుకని. ఆయన ఓకేనా? జై శ్రీ మాతాజీ. జై శ్రీ సరే, జై శ్రీ మాతాజీ అండి. హలో. చెప్పండి, చెప్పండి, చెప్పండి అమ్మా. ఒప్పో A54 చెప్పండి. అదే నాకు సహస్రారంలోనే తెలుస్తుందండి. నాకు పైన తెలుస్తాం, సహస్రారంలోనే తెలుస్తుంది. చేతుల్లో తెలియట్లేదు. చేతిలో తెలియట్లేదు. ఓకే, గుడ్, గుడ్ ఆన్సర్ అమ్మా. ఓకే, మనం ఒకసారి ఏమైందంటే వర్కౌట్ చేయాలి. ఒకసారి ఏమైందంటే హార్ట్ లోని మీరు నాకు హృదయంలోకి రండి అని నేను అనుకుని పడుకున్నాను. అప్పుడు ఓకే, ఆవిడ ఒక చిన్న పెయిన్ వచ్చి ఆ, కళ్ళు తెరిచారు అనమాట. అది టీవీలో ఓకే, ఒకసారి వేయగానే ఒక లైట్ వస్తుంది చూసారా, అది అలా వెలిగినట్టు అయింది. అంటే ఆవిడ నా హార్ట్ లోకి వచ్చినట్టు అనిపించింది. ఓకే. అంటే ఫీల్ అయ్యాను నేను. మంచిదమ్మా, అవన్నీ మంచి మంచి ఫీలింగ్సే. కానీ మనం మన బాడీ మనకి కరెక్ట్ గా సెట్ అవ్వాలి. అదే సో అందుకు ఇవన్నీ నేను అడిగేది. ఓకే, పర్ఫెక్ట్ అమ్మా. మీ చేతిలో రావట్లేదని చెప్పారు. సో దాని మీద మనం వర్కౌట్ చేయాలి. రావట్లేదు అని కాదు, మీరు గమనించలేదు. సో మనం ఆ గమనింపుకి మనం వెళ్దాం. ఓకే, నెక్స్ట్ సరే. ఇంకా 1+DN210. జై శ్రీ మాతాజీ అండి. నాకు చేతిలో వేళ్ళు నొప్పుల కిందే తెలుస్తుందండి. అంతకు మించి అబ్జర్వ్ చేయలేకపోతున్నానండి. ఓకే, డన్ అమ్మా, దానికి మనం చేద్దాము. ఓకే, గుడ్. ఇవి కావాలండి మనకి, ఇట్లా కావాలి. మనం ఎక్కడ ఆగిపోయామో మనకు అది కావాలి ఫస్ట్. మన అమ్మని దర్శించుకోవటం మనకి చాలా ఇంపార్టెంట్ కాదని నేను అనట్లేదు, కానీ
మన దేహము ఎంతవరకు శుద్ధి పడుతోంది, మన దేహము ఎంతవరకు సహజయోగాకి కుండలిని అమ్మకి మన దేహం ఎంతవరకు రెస్పాన్స్ అవుతుంది, ఎంతవరకు సమన్వయం అవుతుంది అనేది మనం చాలా 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 తెలుసుకోవాలి. సో అందుకే నేను ఇవన్నీ అడుగుతున్నాను. సో ఎవరు దయచేసి తప్పుగా అనుకోవద్దు. జై శ్రీమాతాజీ భయ్యా. జై శ్రీ మాతాజీ భయ్యా, చెప్పండి. ఆ దయ్యాన్ని చేతుల్లో తిరిగినట్టు పర్వాలేదు. ఆ, చేతుల్లో స్పర్శ తెలుస్తుంది భయ్యా. ఒక గాలి లాంటిది రెండు ఓకే, చేతుల్లోనూ తెలుస్తుంది. మూలాధారలో సూపర్. బాగా చల్లగా తెలుస్తుంది. ఓకే, తర్వాత హార్ట్ లో బాగా చల్లగా తెలుస్తుంది. ఓకే, తర్వాత సూపర్. భయ్యా ఈ తలలో చక్రాలు ఉన్నాయి కదా భయ్యా, అవును, ఆ చక్రాల్లో నుంచి కుండలిని సహస్రారం లేకపోయేది బాగా తెలుస్తుంది భయ్య. సూపర్. ఫైనల్ కార్డర్లో కుండలిని జాగృత అయ్యేది తెలియట్లేదు. ఎక్కడ? ఫైనల్ కార్డులో మన స్పైనల్ కార్డ్ ఎన్నెముకలు తెలియట్లేదా? ఓకే, 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 తెలియట్లేదు. తల్ల చక్రాలలో నుంచి కుండలిని సహస్రారం లేకపోయేది తెలుస్తుంది బాగా. ఓకే, డన్ అమ్మా. అది ఎక్కువ మనకి హార్ట్ లో కూడా చల్లగా అవుతా ఉంటుంది. మన ఓకే, చక్రాలు అప్పుడప్పుడు ఉన్న ప్లేసుల్లో చల్లగా అయినప్పుడు పలానా చక్రం చల్లగా అవుతున్నట్టు తెలుస్తోంది. ఓకే, సూపర్ అమ్మా, సూపర్. మంచిది. జై 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 శ్రీ శ్రీమతి. మాతాజీ. ఓకే, జై శ్రీ డన్. మాతాజీ జై శ్రీ మాతాజీ నాన్న. జై శ్రీ మాతాజీ అండి. నాకు వైబ్రేటరీ అవేర్నెస్ బాగానే ఉందని అనిపిస్తున్నది నాన్న. ఎందుకంటే హార్ట్ మీద ఏది ఏది చదువుకున్నా, ఏది అమ్మని ఏది ప్రశ్నించినా, ఏది చేసినా హార్ట్ మీద చెయ్యి పెట్టుకుని అడుగుతాను. ఉమ్, ఏది చేసినా హార్ట్ మీద ముఖ్యంగా చేతుల్లోనూ బాగానే ఉంది. అన్ని చక్రాల్లో కూడా ఇప్పుడు మీరు స్వాదిష్టానంలో చేయి పెట్టండి, లేకపోతే నేను చెయ్యి యూస్ చేస్తాను ఎక్కువగా. స్వాదిష్టానం మీద చిత్తం పెట్టండి, మూలాధారం అంటే చెయ్యి యూస్ చేస్తాను. ప్రతి ఓకే, చోట కూడా నాకు వైబ్రేషన్స్ చాలా చక్కగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా సూపర్ అమ్మా. అనాహత చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను అనాహత ద్వారానే ఎక్కువ వైబ్రేషన్స్ తెలుసుకోవడం. అప్పుడెప్పుడో ఒకసారి విరాట్ గ్రూప్లో నేను ఉన్నప్పుడు దసరాల ముందు మన హృదయ చక్రాన్ని, అనాహత చక్రాన్ని తెరవాలి, మాతాజీ వచ్చి అందులో కొలువై ఉంటారు అన్నట్టు అలా చెప్పారు. అప్పుడు కరెక్ట్. అనాహత చక్రం మీద చాలా వరకు ఫోకస్ చేస్తూ నేను చేశాను. ఏదైనా మాతాజీకి ఏదైనా నైవేద్యం పెట్టినా, ఏది భోజనం చేసే ముందు ఓ ప్రాణాయ స్వాపాన నైవేద్యం పెట్టుకున్నా, అది సెంట్రల్ హార్ట్ మీద కుడి చేయి పెట్టి నైవేద్యం పెట్టుకుంటాను. ప్రాణ అపాన అని చెప్తూ పరబ్రహ్మణే అనగానే, అమ్మ మాతాజీ మీరే నాకు పరబ్రహ్మ, ఈ ఆహారం స్వీకరించండి అనగానే చక్కటి వైబ్రేషన్స్ వస్తాయి, నాకు సూపర్ తెలుస్తుంది. అమ్మా. సో చాలా అంటే బాగా అనిపిస్తుంది. మీరు మీరు చెప్పే కరెక్ట్ గానే ఉంది. కాకపోతే ఇది చేతుల వైబ్రేషన్స్ అని ఎందుకు అడుగుతున్నామంటే, ఇది మనకి ఆ, శ్రీ మాతాజీ గారే చెప్పారు. ఏంటంటే మనం ఒక మాట అడిగామనుకోండి, ఒక మాట కానీ ఒక పని కానీ మనం అడిగినప్పుడు మన ఎడమ చేయి ఇచ్ఛాశక్తి, మన అవును. ఇచ్ఛాశక్తి ఎంత స్ట్రాంగ్ గా ఉందని తెలుసుకోవడానికి మన ఎడమ చేతిలో వైబ్రేషన్స్, మన క్రియాశక్తి ఎంత స్ట్రాంగ్ గా ఉంది, చెయ్యొచ్చా చెయ్యకూడదా అని చెప్పగలిగే తత్వం మనకి రైట్ హ్యాండ్ లో వస్తుంది. సో అందుకు మనం రైట్ లెఫ్ట్ కరెక్ట్ గా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే అన్ని నాడులు శుద్ధి పడతాయి అని చెప్పేసి మనకి ఈ అమ్మ చెప్పడం జరిగింది. అందుకే ఇవన్నీ అడుగుతున్నాను అంతే. బట్ మీ ఎక్స్పీరియన్స్ చాలా సూపర్ అమ్మా. అంటే బాగానే, అంటే ఇంకా ఏంటంటేనండి, ఇప్పుడు ఇవాళ మీరు చేయించినప్పుడైనా, నిన్న రాత్రి కూడా చేయించాడు కదా, అప్పుడు ఏంటంటే ఆ పైకి వెళ్ళి అది మరి వలయో ప్రదక్షిణం నాకు తెలియదు, అక్కడ కూడా పల్సేషన్ లా బాగా ఫీల్ అవుతాను అక్కడ. వైబ్రేషన్స్ ఇదో. ఫస్ట్ ఒకటి ఏంటంటే అమ్మా, మనకి ఆ, వలయాలు, బిందు, అర్ధబిందు, మనం వాటి మీద అటెన్షన్ పెడితే మన ఉమ్, దేహాన్ని మనం వదిలేసినట్టు అవుతుంది. అంటే మన ఆ, దేహాన్ని మనం పట్టించుకోకుండా ఫస్ట్ ఆ, అమ్మ ఏం చెప్పారు, మీరు ఆత్మస్వరూపులుగా మారాలి అంటే ఆ, మన ఆత్మని మనము సహస్రం వరకు తీసుకొచ్చి అమ్మ అడిగిన ప్లేస్ కి మనం తీసుకొచ్చి పెట్టుకోగలిగాం. ఫస్ట్ ఆ, అది పూర్తి అయ్యిందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఈ బిందు, అర్ధబిందు, వలయాలు ఇవన్నీ ఏంటంటే లేవని నేను అనట్లేదు, కానీ మన ఆ, దృష్టి ఫస్ట్ సహస్రారం మీద 1008 పెటల్స్ అంటే 1008 పెటల్స్ పూర్తిగా ఆ, తెరుచుకొని కుండలిని శక్తి పూర్తి విచ్ఛిన్నమయ్యి పూర్తిగా జాగృత అయ్యి మనకి సహస్రంకి కనెక్ట్ అవ్వాలి. మన ఫస్ట్ గోల్ అది. దాని తర్వాత మీరు అనుకున్న అర్ధబిందు, బిందు, వలయ, మనం అమ్మా నాన్నల్ని చూడటము, గణేష గారిని చూడటం, ఇవన్నీ మనకి జరిగిపోతూ ఉంటాయి. సో ఆ. ఫస్ట్ ఆత్మని ఇక్కడికి తీసుకొచ్చుకునే ప్రక్రియ మనకి ఇంపార్టెంట్. సో అందుకే అమ్మ కూడా అంత అదేంటంటే దాని గురించి జై మర్చిపోండి శ్రీ అంటారు. మాతాజీ,
జయశ్రీ మాతాజీ అది అదే నేను చెప్పండి అమ్మా. అంటే రెండు అంటే నేను 2000 ఎప్పుడు 2000 నుండి చేస్తున్నానండి. 2020 నుండి చేస్తున్నాను. 5 ఇయర్స్ మ్మ్. అవుతున్నది. అప్పుడు మొదటంతా శాస్త్రాల మీదే చాలా ఏది చేసినా శాస్త్రం మీదే ఫోకస్ పెడుతూ చేశానండి. ఓకే. ఈ మధ్య కాలంలో నాకు తెలియకుండానే శాస్త్రాల మీదే ఫోకస్ పెడతాను. ఎప్పుడు చెయ్యి ఇలా పెట్టుకుని చూసుకుని మ్మ్. శాస్త్రాల మీదే ఫోకస్ పెడతా. ఈ ఆ, మధ్యకాలం ఎప్పుడో 2-3 మంత్స్ బ్యాక్ అనుకుంటాను. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. మామూలుగా ఇలా మనం టెస్ట్ చేసుకుని అర్ధ బిందు బిందు అని ఇలా క్లాస్లో చెప్తుంటే అలా అనుకుని ఓహో అక్కడికి వెళ్ళి, ఎందుకంటే ఆ పైన నాకు తెలియకుండానే ఎంత ఇదైనా శాస్త్రాల మీద ఎక్కువసేపు ఉండదండి. ఆ మ్మ్. ఆ చిత్తం ఆ ఆ కుండలిని పైకి మాతతో పాటు వెళ్ళిపోతుంది. పైకి పైకి ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు కూడా ఇవాళ కూడా ఆ పైన ఓకే. ఎక్కడో సెటిల్ అయింది. నేను అక్కడే ఫోకస్ పెడుతూ మీవన్నీ విన్నాను. పర్లేదమ్మా. ఆ, ఆ కుండల్ని ఏమన్నా తీసుకెళ్ళిపోతున్నారంటే హ్యాపీగా వెళ్ళిపోండి అక్కడికి. కానీ అదే మనం మాత్రం మన దృష్టితోటి మన చిత్తం మన దాని మీద పెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ మీ బాగుంది. మీ ఇది కూడా చాలా బాగుందమ్మా. సో అంటే సూపర్. ఏది విన్నా ఏ ప్రవచనం విన్నా ఏది మామూలుగా నేను ప్రవచనాలు వింటూ ఉంటాను. గరికపాటి వారి వాళ్ళ ప్రవచనం ఏది విన్నా ఏది ఆధ్యాత్మిక ప్రసంగాలు మాతాజీ ఏంటి ఎవరి విన్నా నాకు కుండలి చాలా యాక్టివ్ అయిపోయి పైకి వెళ్ళిపోతుందండి. అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతుంది. అక్కడి సూపర్ నుండే అమ్మా. వింటానండి. అక్కడి నుండే సూపర్. వింటానండి. అది ఓకే. జై శ్రీ మాతాజీ అండి. జై శ్రీ మాతాజీ అండి. ఓకే. ఇంకా ఎవరికన్నా బాలా త్రిపుర సుందరి గారు జై ఇద్దరు ఉన్నారు. బాలా త్రిపుర శ్రీ సుందరి గారు. మాతాజీ అండి. జై శ్రీ మా పార్వతి గారు చెప్పండి. జై జై శ్రీ మాతాజీ అండి. ఎవరండి పార్వతి గారా? అవునండి, అవును. చెప్పండి అమ్మా. నేను జ్ఞానంలోకి వెళ్ళగానే నాకు వెంటనే సహస్రారం అంటే తలంతా ఏంటో పాకేసినట్టు పైకి మాడు దగ్గరికి మాడు చుట్టూ నుంచి తల చుట్టూ నుంచి మాడులోకి వచ్చినట్లే అనిపిస్తుందండి. జరా జరా మంట. అవును. అదండి. చేతులు చేతులు కూడా ఒక్కొక్కసారి లెఫ్ట్ వస్తుందండి. ఓకే. సూపర్. వేళ్ల పనుల్లో సురుకు సురుకు మంటం అట్లా అనిపిస్తుందండి. ఓకే. ఓకే. సూపర్ అమ్మా. నాకండి చిన్న ప్రాబ్లం అండి, హార్ట్ ప్రాబ్లం అండి. నాకు హార్ట్ బీటింగ్ స్లో అయిపోయింది ఓకే. 2012లో. ఓకే. అట్లాగా మెడిసిన్ వాడుతున్నానండి, ఇంకా అట్లాని కంటిన్యూయింగ్ గా. ఓకే. ఓకే అమ్మా. సో ఇడానాడి మీద ఉంది మీకు. ఓకే. నో వరీస్ అండి. ఓకే అండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు నేను చెప్పండి. మాట్లాడుతుంటే మీరు నేను మాట్లాడుతుంటే మీరు నా సూక్ష్మ వ్యవస్థని మీరు గమనించగలుగుతున్నారా అండి? అంటే నేను అటెన్షన్ పెట్టలేదు. ఆ, అటెన్షన్ నేను ఎప్పుడు పెట్టాను అట్లాగా, అమ్మ చెప్తే తప్ప. సో ఆ, ఓకే అండి. ఓకే అండి. ఓకే అమ్మ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. ఓకే అండి. అందరికి ఏమైనా మాట్లాడేది ఉంటే మాట్లాడొచ్చు, లేదా ఈరోజు సెషన్ క్లోజ్ చేసేసుకుందాము. ఓకే అండి. జై శ్రీ మాతాజీ. పూర్ణ దీది ఓకేనా? జై శ్రీ జై శ్రీ మాతాజీ. మాతాజీ అమ్మా. మంజుల గారు చెప్పండి. చెప్తున్నా. సారీ అక్క. అదే